చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో సరస్సు, అందమైన కలువలు, రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో భూతల స్వర్గాన్ని తలపిస్తుందా ప్రాంతం. ప్రకృతి రమణీయతతో పర్యాటకుణ్ణి కట్టిపడేస్తోంది. భానుడు భగభగలాడే మిట్ట మధ్యాహ్న వేళలోనూ ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శకులకు సరికొత్త అనుభూతి పంచుతోంది. వింటుంటేనే వెళ్లి చూడాలనిపిస్తున్న కొండకర్ల ఆవ సరస్సు విశేషాలు మీకోసం. విశాఖ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది సుందరమైన సాగర్ తీరం. అరకు, చింతపల్లి, మన్యం అందాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. పర్యాటకంగా ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న విశాఖ జిల్లాలో దాగి ఉన్న మరో అద్భుతం కొండకర్ల ఆవ. అచ్యుతాపురం, అనకాపల్లి పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిచయమున్న ఆవ కొద్దికాలంగా ఇతర ప్రాంతాల సందర్శకులను ఆకర్షిస్తోంది. విశాఖ నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వాడ్రపల్లి, కొండకర్ల మధ్య ఉండే ఆవ వద్ద కాలంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచుతుంది. రాష్ట్రంలో మనుగడలో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరున్న కొండకర్ల ఆవకు వివిధ దేశాల నుంచి వలస వచ్చే రంగురంగుల పక్షులు మరింత సొబగునిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పక్షిజాతులను కాపాడేందుకు కొండకర్లను బర్డ్ శాంక్చురీగా తీర్చిదిద్దారు. కనుల విందుగా పచ్చదనం మధ్య ఆవపై తేలియాడే కలువపూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫైబర్ పడవలపై విహరించడం గొప్ప అనుభూతినిస్తుందంటున్నారు సందర్శకులు. వెదర్ యాక్చువల్లీ చాలా బాగుంది ఇవాళ, అండ్ ఫ్లవర్స్ కూడా మంచిగా దొరికాయి. ఫ్లవర్స్ అయితే బాగున్నాయి, అండ్ బర్డ్స్ కూడా చిన్నవి ఉన్నాయి. చిన్న ఉన్నాయి. సో బాగుంది. బోట్ రైడ్కి వెళ్ళాం, చూస్తే అసలు అనుకోలేదు ఇంత మంచి ప్లేస్ ఉంటుందని. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మేము జస్ట్ నార్మల్ విజిట్కి వచ్చాం. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గ్రీనరీ లోపల అన్ని చూస్తే చాలా బాగుంది. ఇలా అంటే ఎలా ఉందంటే మొత్తం టెన్షన్ ఫ్రీ అయిపోయి చాలా పీస్ఫుల్గా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత. అచ్యుతాపురం ఏరియాలో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్, ఎస్పెషలీ కొండలు, చుట్టూ కొండలు అండ్ మధ్యలో ఒక లేకు అండ్ ఫ్లవర్స్, బర్డ్స్, ఇట్ ఈస్ అ ఎక్సలెంట్ ప్లేస్. నెక్స్ట్ టైం ఫ్యామిలీతో వస్తాను, డెఫినెట్గా ఫ్రెండ్స్తో వస్తాను. బట్ ఎవ్రీవన్ చూడాల్సిన చాలా మంచి ప్లేస్. ప్రెసెంట్ సిటీ లైఫ్లో టెన్షన్స్ ప్లస్ ఏంటంటే బిజీ స్కెడ్యూల్ అందరిది కూడా, ఎవరికి టైం లేదు, ఎవరి మట్టికి వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. బట్ అలాంటప్పుడు కాస్త రిలాక్స్డ్ మైండ్ రావడానికి దిస్ ఇస్ ఆసమ్ ప్లేస్. లైక్ బ్యూటిఫుల్ హిల్స్, వాటర్ అంతా. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఉండి ఇక్కడ వచ్చే వాళ్ళకందరికీ కూడా కొంచెం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఇట్ విల్ బి టూ గుడ్. ఇది మేము ఫస్ట్ టైం అండి రావటం ఇక్కడికి. చాలా బాగుంది లొకేషన్ అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ టైంలో వస్తే యాక్చువల్గా బర్డ్ శాంక్చురీ అది ఉంటుందట, బట్ మేబీ వి మిస్డ్ ఇట్. మధ్యలో లోటస్లు అవి ఉంటాయట. సో వీఆర్ జస్ట్ గోయింగ్ ఫర్ బోటింగ్. చాలా బాగుందండి. ఆ ఎండలకి ఇప్పుడున్న అసలు మొత్తం బ్రీజ్కి మొత్తం ఒళ్ళంతా కూల్ అయిపోయింది, మొత్తం టెన్షన్ ఫ్రీ అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత. బేసిక్గా ఇక్కడ సన్ రైజ్, సన్సెట్ చాలా బాగుంటాయి అని వచ్చాం. అంటే ఆ టైంలో అయితే ఫోటోగ్రఫీకి కానీ బర్డ్ వ్యూయింగ్ కానీ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఈ టైం మామూలుగా చాలా ఎండ ఉంటుంది, ఇప్పుడైతే ఫుల్ క్లౌడీగా ఉండి చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న కొండకర్ల ఆవలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సరస్సులో పేరుకున్న గుర్రపుడెక్క సందర్శకులకు కాస్త ఇబ్బందిగా మారింది. అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నా ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్, ఫైబర్ పడవలు ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు.